హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. సో ఇవాళ వీడియో ఏంటి అన్నది మీరు తమిళ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను పండు, మమ్మీ, తర్వాత విద్య అందరం కలిసి అత్త వాళ్ళ ఊరికి వెళ్తున్నాం జాతరకి. ఇది వచ్చేసి మమ్మీ వచ్చిన ఒక 3-4 డేస్ తర్వాత అన్నమాట, ఉగాది కంటే ముందే. బట్ ఫస్ట్ ఉగాది వ్లాగ్స్ అని షేర్ చేసిన తర్వాత ఇవి షేర్ చేద్దాము అన్నట్టు ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నాను మీతో. వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మేమైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ కూడా చేసేసాను. ఈ మధ్య మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేయడం కొంచెం తగ్గిందనమాట, ఏదోలా అనిపిస్తుంది పూజ చేయకుంటే. అందుకే ఈరోజు నేను చేస్తాను అన్నట్టు పూజ కంప్లీట్ చేసుకున్నాను. విద్య ఇంకా అప్పుడే లేచి వచ్చాడనమాట. ఇంకా నాకేమో ఫుల్ ఆకలేస్తూ ఉన్నింది, అందుకే విద్య కోసం వెయిట్ చేయకుండా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయిరా, ఆ లోపు నేను తినేస్తాను అన్నట్టు ఫ్యాన్ వేసుకొని జడ ఆర్పుకుంటూ కూర్చునేసానమాట తినడానికి. ఇంకా పండు ఏమో వేడి వేడి దోశలు వేసిస్తూ ఉంది. పండు ఆర్ మమ్మీ వీళ్ళిద్దరిలో ఎవరో వేసిస్తున్నారనమాట. సో మర్చిపోయాను ఎవరు దోశ వేస్తున్నారు నా కోసం అనేది కూడా. దోశ పిండిలో ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొన్ని శనగ్గింజలు, తర్వాత కొత్తిమీర, పసుపు, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి దోశ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఎల్లో దోశ అని పిలుస్తాం మేమైతే, చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం. ఇంకా ఈ మధ్య నార్మల్ దోశలు ఎక్కువ అలవాటు అయిపోయాయి. సో ఈ దోశలోకి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం చేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట కాంబినేషన్. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కాంబినేషన్? నాకైతే చాలా చాలా ఇష్టం. నార్మల్గా అయితే నా దోశలు నేనే వేసుకొని తింటూ ఉంటాను. ఇంక ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు దోశలు వేసిచ్చే వాళ్ళు ఉన్నారనమాట. సో అలా వేడివేడిగా పెనం మీద నుండి ప్లేట్లోకి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా, ఫీల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. విద్య వేసిస్తాడు అడిగితే, కానీ విద్య వేసే దోశలు నాకు అంత నచ్చదనమాట. కొంచెం లావుగా వేయడం, ఆయిల్ ఎక్కువ వేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు. బట్ ఇట్స్ ఓకే, ఒక్కొక్కసారి విద్య కూడా వేసిస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే వీళ్ళు వేసిచ్చిన దోశని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేను. పండునే వేస్తోందనమాట నా కోసం దోశలు. వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ నేనే తింటున్నాను అనమాట. డాడీ ఏమో తినేసి వెళ్ళిపోయారు, ఇంకా ఆ తర్వాత నేనే. ఎందుకో తెలీదు ఫుల్ ఆకలి వేస్తూ ఉన్నింది ఆ రోజు నాకు. ఆ దోశను చూసేసరికి ఇంకొంచెం ఎక్కువ అయింది ఆకలి. పండు ఏమో నన్ను ఎక్కిరిస్తూ ఉంది, తిను తిను బాగా తిను, బాగా ఎంజాయ్ చేయి, నేను దోశలు వేసిస్తూ ఉంటాను నీకు అన్నట్టు. నేను తినేసిన తర్వాత మళ్ళీ నీకు కూడా వేసిస్తానులే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం పండు నేను. బాగుందా? బాలేదు. కన్నా చూసాను, అలవాటు అయిపోయింది వానికి కూడా. పుట్టిన నుంచి కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టాలి. మళ్ళా వస్తుందిలే పండు. ఆబెట్టు. ఇంకా అంతలో మా పార్తు కూడా వచ్చేసాడు. సాగర్ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడనమాట. ఇంకెలాగో కార్ తీసుకురావడానికి విద్య ఇంటి దగ్గరికే వెళ్తాడు. అప్పుడు విద్యతో పాటు పంపించొచ్చులే అని చెప్పేసి నేనే తీసుకురమ్మని చెప్పాను పార్తుని కూడా. ఇంకా వచ్చి రాగానే దోశ కొంచెం తిన్నాడు. ఆ తర్వాత ఇంట్లో కేక్ ఉంటే పండు అది ఇస్తుందన్నమాట. వాడికి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తుందంట. నాప్కిన్ వేసి మరీ తినమని చెప్పి తీసిచ్చింది వాడికి. మా పార్తుగాడు ఇంట్లో అయితే ఎంత అల్లరి చేస్తాడో తెలుసా. తినమంటే తినడు, ఒక చోట ఉండడు, ఆడుతూనే ఉంటాడు. ఇక్కడికి వస్తే మాత్రం గుడ్ బాయ్ అయిపోతాడు, చెప్పిన మాట వింటాడు, తింటాడు, అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతాడనమాట. అందుకే ఎప్పుడు తినాలన్నా ఇక్కడికి తీసుకొచ్చేయాలి అని చెప్పి చందు చెప్తూ ఉంటుంది. నిజంగానే ఇక్కడికి వస్తే ఎంత గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తాడో మా పార్తు. మా పార్తుకి కూడా గ్రాస్పింగ్ పవర్ చాలా ఉందన్నమాట. ఇక్కడ ఏమైనా నేర్పించామనుకోండి, అది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకొని మరీ చందు వాళ్ళకి చేసి చూపిస్తాడు. చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుండి ఏవైతే హ్యాబిట్స్ నేర్పిస్తామో అవి మళ్ళీ పెద్దయిన తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత మన బిహేవియర్ కానీ, మనం మాట్లాడడం కానీ అన్నీ మనల్ని చూసే నేర్చుకుంటారు. కాబట్టి
వాళ్ళకి చిన్నప్పటి నుండి మంచివి నేర్పించాలి అని నేను అనుకుంటూ ఉంటాను. లైక్ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పించడం, థ్యాంక్ యూ, సారీ, ఇలాంటి చిన్న వర్డ్స్ అన్నీ అలవాటు చేస్తూ ఉంటానన్నమాట పార్తుకు నేను. ఇంకా పండు అని నేను అయితే వెళ్ళి స్నానం చేసుకొచ్చేసాము. మమ్మీ ఇంకా స్నానం కూడా చేయలేదన్నమాట. నేను ఒక పక్క అరుస్తూ ఉన్నాను, స్నానం చేసి తినేసిన తర్వాత ఇవి చేసుకోవచ్చు కదా అని చెప్పి. మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా మా చెల్లి ఆల్మండ్స్ కూడా తింటుందన్నమాట, సోక్డ్ ఆల్మండ్స్. నువ్వు తిని హెయిర్ స్టైల్ చేయించుకుంటే సరిపోతుందా, మమ్మీ కూడా తిన్న తర్వాత చేయించుకోవచ్చు కదా అని పండునొక పక్క అరుస్తూ ఉన్నాను. ఇంకా మా పార్తు ఏమో వాడి పనిలో వాడున్నాడు. ఇంకా కువైట్లో మమ్మీ ఏం చేస్తారు అన్నది మీకుతో ఇంకా షేర్ చేయలేదు కదా. మమ్మీ హెయిర్ స్టైలిస్ట్ అనమాట, ఒక సెలూన్లో వర్క్ చేస్తారు. సో హెయిర్ స్టైల్స్ అన్నీ బాగా చేస్తారనమాట. అక్కడ ట్రెండ్కి తగినట్టు అక్కడ వాళ్ళు వేరే ఫాలో అవుతుంటారు కదా, సో వాళ్ళ హెయిర్ స్టైల్స్ ఇంకా బాగొచ్చు. సో పండు నాకు కూడా స్ట్రైట్నింగ్ చేయండి మమ్మీ అని చెప్తే ఇంకా పండు కోసం స్ట్రైట్నింగ్ చేసి కింద లైట్గా కర్ల్స్ చేసింది అనమాట. 10కి అలా స్టార్ట్ అవ్వాలి, తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ వాళ్ళ హెయిర్ స్టైల్ వల్ల అది 12 o'clock అయిందనమాట. నాకైతే భలే కోపం వచ్చేసింది ఆ రోజు. యాక్చువల్గా నేను కూడా స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకున్నాము, బట్ వాళ్ళకి సరిపోయింది టైం మొత్తం అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. నేను ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా నన్ను వెయిట్ చేయిస్తే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది నాకు. ఇంకా మేము వెళ్ళేసరికి తాత కూడా వచ్చేసారు. నానమ్మ అయితే ఇంకా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉందని చెప్పి లాస్ట్ వ్లాగ్లోనే మీతో షేర్ చేశాను కదా. సో అత్త మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడే అత్తతో పాటు వచ్చేసారు. ఇంకా వచ్చి రాగానే మమ్మీ అత్త వాళ్ళ కిచెన్లో ఏం చేస్తున్నారా అన్నట్టు చూస్తూ ఉంది. మేము వెళ్ళేసరికి అత్త వాళ్ళు వంట ప్రిపేర్ చేసేసారనమాట, లంచ్ ప్రిపేర్ చేసేసారు. ఇంకా పండు ఏమో అలిగిందనమాట. చెప్పాను కదా నేను కోప్పడ్డాను అని చెప్పి, చాలా లేట్ అయిపోయింది అప్పటికే. అందుకే ఇంకా కోప్పడ్డాను, అర్చాను అని చెప్పేసి అలిగింది. నేను అలగాల్సింది రివర్స్లో నా మీద అలిగిందనమాట. మమ్మీ వచ్చి రాగానే వెంకీతో మాట్లాడుతూ ఉన్నారు. వెంకీ అంటే మా అత్త కొడుకు. ఇంకా అనుషాన్ మీరు ఆల్రెడీ నా వ్లాగ్స్లో చూసే ఉంటారు కదా. అను అండ్ వెంకీ మా అత్త కొడుకు అండ్ కూతురు అనమాట. ఇంకా మేము రావడమే లేట్గా వచ్చాం కదా, వచ్చిన వెంటనే ఇంకా అత్త తినేసేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పేసి అన్నీ తెచ్చిపెట్టేసింది. చిన్ని నువ్వే అందరికి వడ్డించు అన్నట్టు నాకు చెప్పింది అనమాట. నా పేరు చిన్ని అని పిలుస్తూ ఉంటారు అందరూ. వ్లాగ్ షూట్ చేయమని చెప్పి విద్యకి ఇచ్చాను నేను మొబైల్. విద్య మమ్మల్ని ఫోకస్ చేయకుండా పండు అలిగింది కాబట్టి పండుకి ఇలా జూమ్ చేసి మరీ తీస్తూ ఉన్నాడు. ఎనీవే అందరం కలిసి హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా రోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటో తెలుసా, చికెన్, మటన్ అండ్ సంగటి రైస్ అనమాట. నేను వెళ్తే బిర్యానీ చేసుకోవాలి అనే ప్లాన్లో ఉన్నారు. నా బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాం కదా, ఈవినింగ్ చేసుకోవచ్చులే అన్నట్టు అత్తని ప్రిపేర్ చేసేసారనమాట. అందరం కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మీరు చెప్తే నమ్మరేమో, మమ్మీతో కలిసి అత్త వాళ్ళ ఊరికి రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. మేము చాలాసార్లే వచ్చాం, బట్ మమ్మీతో కలిసి రావడం ఫస్ట్ టైం. పండు ఒకసారి 2 times వచ్చింది అనుకుంటాను. నేనైతే చిన్నప్పటి నుండి మమ్మీతో కలిసి అత్త వాళ్ళ ఊరికి రావడం ఫస్ట్ టైం. మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు, లేదంటే నన్ను అత్త మాత్రం సపరేట్గా పిలుచుకొచ్చేది, ఇలా జరుగుతూ ఉండేది. కానీ ఇలా మమ్మీతో కలిసి మేము ముగ్గురం, అంటే నేను, పండు, వంశీ ముగ్గురం కలిసి రావడం, ఇంకా నానమ్మ తాత వీళ్ళు కూడా రావడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా డాడీ ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి డాడీ నేను ఈవినింగ్ రావడానికి ట్రై చేస్తాను అని చెప్పారు, బట్ ఈవినింగ్ కూడా రాలేదన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అందరం రెస్ట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్. నానమ్మకి అన్ని నగలన్నీ వేసి మంచిగా ఫొటోస్ తీస్తామని చెప్పాము. అత్త అంతలోపు టీ తీసుకొచ్చింది. నాకు టీ వద్దంటే వద్దు అని చెప్పాను నేను. కొంచెమేలే తాగు అని చెప్పేసి బలవంతంగా ఇచ్చేసిందనమాట. ఇంకా నానమ్మకి కొన్ని ఫొటోస్ తీసేసాము. ఆ తర్వాత అమ్మవారికి దీపాలు తీసుకెళ్ళాలి అని చెప్పేసి డ్రమ్స్ తీసుకొచ్చి చాటింపు వేసేసి వెళ్ళారనమాట. అందుకే ఇంకా అమ్మవారి కోసం అన్నీ రెడీ చేసి పెట్టేశారు ముందే. సో అను తీసుకెళ్తుంది దీపం. సో అత్త వాళ్ళు 2 చోట్లకి దీపాలు తీసుకెళ్తూ ఉంటారు. ఫస్ట్ దానికి నువ్వు వెళ్ళేసిరా, ఆ తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి ఫస్ట్ దీపం అయితే అత్త అనుతో పంపించేసిందనమాట. ఇంకా మేమందరం ఒక పక్క టీ తాగుతూ ఉండగానే వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. సో నేను తీసుకెళ్ళిపోతాను, మీరు నిదానంగా రండి అని చెప్పేసి అను స్టార్ట్ అయిపోయింది. ఇంకా దొరికిందే సాకు అన్నట్టు నేను కూడా టీ పక్కన పెట్టేశాను. ఎందుకు ఆ రోజు నాకు టీ తాగాలనిపించలేదు, ఫుల్ వేడిగా ఉన్నింది. అండ్ సమ్మర్లో టీ ఏం తాగుతాం చెప్పండి. అందుకే ఇంకా టీ పక్కన పెట్టేసి అనుకి వ్లాగ్ షూట్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా అనుతో పాటు బయలుదేరుతున్నాము. నేను, మమ్మీ, అత్త మాత్రమే వెళ్తున్నాము.
విద్య నానమ్మ రాలేదన్నమాట, మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళేసి రండి అని చెప్పి మమ్మల్ని పంపిస్తున్నారు. విద్యాను కూడా పిలిచాను నేను, రా విద్య చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి, నువ్వు వెళ్ళి చూడు అన్నట్టు నన్ను పంపిస్తున్నాడు. ఇంకా మేము వెళ్ళేసరికి మా అత్త మా కోసం కనకంబరాలు కట్టి పెట్టిందనమాట. సో అంత ప్రేమగా కట్టి పెట్టిన తర్వాత పెట్టుకోకుండా ఉంటామా చెప్పండి. అందుకే ఇంకా నేను మమ్మీ పెట్టుకున్నాము. ఇంకా పండు గురించి తెలిసిందే, పండుని పూలు పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోదన్నమాట. ఎప్పుడైనా ట్రెడిషనల్గా రెడీ అయితే తప్పితే ఫ్లాస్ జోలికి వెళ్ళదు. సో అలా ఇంకా దీపాలు మోసే చోటకైతే వచ్చేసాము. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఏమేం ప్రాసెస్ చేస్తున్నారో నాకైతే ఫస్ట్లో ఏం అర్థం అవ్వలేదు. సో దీపాలు తీసుకొని ఒక 3 రౌండ్స్ వేశారు. అక్కడ చిన్న టెంపుల్ ఉందేమో అనుకున్నాను నేను, చూస్తే టెంపుల్ ఏం లేదనమాట. ఒక రాయికి పసుపు కుంకుమ అవన్నీ పూజ చేసి ఆ రాయి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా అక్కడే అమ్మవారికి కోడి, తర్వాత పొట్టేలు ఇవన్నీ బలిస్తారంట. ఇంక ఈ ప్రాసెస్ మొత్తం ఊరి బయట జరుగుతూ ఉంది. దీపాలు తీసుకొచ్చి ఒక 3 రౌండ్స్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పూజ అవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క ఊరి సైడ్ ఒక్కొక్క ట్రెడిషన్స్ ఉంటాయి. సో వీళ్ళ ట్రెడిషన్ కొంచెం కొత్తగా అనిపించింది అనమాట నాకు. ఈ ఊర్లో జరిగి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలి అని ఉంది నాకు. సో అమ్మవారికి పొటేలు అవన్నీ బలిస్తారు కదా, ఆ బలిచ్చిన రక్తంని అన్నంలో కలిపేసి ఆ అన్నం మెతుకుల్ని ముద్దలుగా చేసి ఊళ్ళో మొత్తం చల్లుతారంట నైట్ టైమ్స్. అలా అన్నం మొత్తం వీధుల్లో చల్లేటప్పుడు లేడీస్ అస్సలు ఉండకూడదంట. అండ్ ఆ చల్లేటప్పుడు కూడా అందరూ కొడవలి, కట్లు తర్వాత అన్నీ తీసుకెళ్తారు. ఎందుకు అంటే దుష్ట శక్తులు వెనుక పడతాయంట. ఆ ప్రాసెస్ మొత్తం జరిగేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. రీసెంట్గా మనం ఒక మూవీలో కూడా చూసాం కదా, కమిటీ కుర్రాళ్ళు మూవీలో సేమ్ ప్రాసెస్ అనుకోండి అలానే చేశారు. ఇంకా అలా జరిగేటప్పుడు లేడీస్ ఎవరు బయట ఉండకూడదు అని చెప్పారు కదా, జస్ట్ మేము డ్రమ్స్ సౌండ్ మాత్రమే విన్నాము. ఓకే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది అనుకున్నాను. సో టౌన్స్లో, సిటీస్లో ఇలాంటి ప్రాసెస్ అయితే చెయ్యరు, పల్లెటూళ్ళలో అయితే ఇలాంటివన్నీ చూడొచ్చు. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్రాసెస్, మీలో ఎంతమంది చూసారు? నేనైతే వినడమే తప్ప ఫస్ట్ టైం అనమాట అత్త వాళ్ళ ఊళ్ళో చూసాను అంటే ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నానంతే. ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం జరిగేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలంట. ఇంకా అంతేకాకుండా ఆ అన్నం మెతుకులన్నీ కూడా మార్నింగ్ అయ్యేసరికి ఒక్కటి కూడా కనిపించదంట. రాక్షసులు ఆర్ సంథింగ్ మొత్తం అదంతా తినేస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అని అడిగితే ఊరికి శాంతి పూజ అని చెప్పారు. అమ్మవారికి అలా బలిచ్చి రక్తం ముద్దలతో అలా చల్లితే అమ్మవారు మన ఊరిని కాపాడుతూ ఉంటుంది అని ఒక నమ్మకం అంట. ఇంకా మా అత్త వాళ్ళ పూజ గది చూసారా ఎంత క్యూట్ గా సింపుల్ గా ఉందో. ఇంకా నెక్స్ట్ ఇంకొక చోటకి దీపాలు తీసుకెళ్ళాలి అని చెప్పాను కదా, అను అయితే ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్త వెళ్తుంది. చాలా దూరంలో మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను వాళ్ళతో కలిసి అని చెప్పేసి అత్త ఒకటే వెళ్ళిందనమాట. మేమందరం ఫొటోస్ అయినా తీసుకుందాము, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా అన్నట్టు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. అయ్యో అత్త మిస్ అయిపోయిందే అనిపించింది నాకు. సో అలా బయట తీసుకున్న తర్వాత మమ్మీ ఇంకా వెంటనే వెళ్ళిపోతుంది అనమాట, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఎలాగో మంచిగా రెడీ అయ్యాం కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నాము అందరం కలిసి. ఇంక ఇక్కడ అనుతో నేనేం మాట్లాడుతున్నానంటే, అను ఆ టీ కప్ ఉంది కదా, అది కేరళలో ఎక్కడో గుర్తుగా తెచ్చుకుందంట. ఆ కప్తో ఎలా తాగుతారు అను అని చెప్పి అడుగుతూ ఉన్నాను. నాకైతే తాగిన వెంటనే మూతి కాలిపోయింది. అప్పుడే సాకు దొరికిందని చెప్పేసి టీ వదిలేసి వెళ్ళిపోయాను కదా. ఇంటికి వచ్చిన తర్వాత అను మళ్ళీ టీ పెట్టిందనమాట మా అందరి కోసం. నాకు కూడా హెడేక్గా ఉందక్క, అందరం కలిసి తాగుదాము అని చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా టీ తాగుతూ ఉన్నాము. ఇంకా నైట్ మొత్తం నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, కొంచెం బిజీగా మాట్లాడుకుంటూ అందరితో సరదాగా గడిపేశామన్నమాట. సో చెప్పినట్టే నైట్ బిర్యానీ చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగే అను స్కూటీ నేర్చుకోవడానికి వెళ్తోందనమాట. సో అను ఉన్న దగ్గర హాస్టల్ నుండి కాలేజ్కి వెళ్ళాలంటే చాలా దూరం అంట.
రోజు నడవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ట్రైనింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళి వస్తూ ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి స్కూటీ తీసుకెళ్ళాలి అని స్కూటీ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ముందు కూడా నేర్చుకుంటూ ఉండింది, బట్ సీరియస్గా ఇప్పుడు నేర్చుకుంటుంది అనమాట. ఇంకా కామెడీ ఏంటంటే కీస్ ఎలా పెట్టాలి, బైక్ని ఎలా తీయాలి అని చెప్పేసి మొత్తం మర్చిపోయిందంట. అందుకే ఇంకా వెంకీ ఒక పక్క, పండు ఒక పక్క సజెస్ట్ చేస్తూ తను ఎక్కిరిస్తూ ఉన్నారనమాట. సరే ఎలాగో అలాగా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. వెంకీ ఏంటంటే నేర్పించకుండా నువ్వు వెళ్ళు, ఎలా వెళ్తావో నేను చూస్తాను, నువ్వేమేమి మిస్టేక్స్ చేస్తావో అవి మాత్రమే చెప్తాను నీకు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. సో అలానే ఇంకా పండు సజెస్ట్ చేస్తూ ఉంటే అను కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేసింది. ఇంకా నార్మల్గా ఎప్పుడైనా అత్త వాళ్ళ ఊరికి వస్తే మార్నింగ్ టైమ్స్ ఇలా పొలాలు ఉంటాయన్నమాట, పక్కనే చాలా దగ్గరలోనే ఉంటాయన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లో. సో ఎప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఈసారి అను అండ్ అత్త మిస్ అయ్యారు. అత్త ఏంటంటే మీరు వెళ్ళేసి రండి, నేను ఇంట్లో వంట చేస్తాను అనింది. అను వెంకీ ఇద్దరు ఇంకా అలా వెళ్ళిపోయారు స్కూటీ నేర్చుకోవాలి అని చెప్పేసి. సో నేను, మమ్మీ, పండు, నానమ్మ మేము నలుగురం మాత్రమే వెళ్తున్నాం. అలా చల్లగాలికి వెళ్తే బాగుంటుంది అన్నట్టు. ప్లాస్టిక్ ఎండకి ఏం కాదా, ఇప్పుడు అట్లా వేస్తారు. ఏం ప్లాస్టిక్ అదే చెట్లకు, అదే అల్యూమినియం షీట్ లాగా. మమ్మీ చూసారా, పల్లెటూరులో వేప పుల్ల దొరకడమే ఆలస్యం, రుద్దడం స్టార్ట్ చేసింది. చాలా ఇష్టం అనమాట మమ్మీకి పల్లెటూళ్ళు అంటే. సో ఇంకా మేము సడన్గా మళ్ళీ రెడీ అయిపోయాం చూసారా. నేను, మమ్మీ, అత్త, వెంకీ, విద్య, మేము 5 మెంబర్స్ కలిసి ఒక చోటకి వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడికి అంటే మా పెద్దనాన్న వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. దగ్గరే కదా, అక్కడి వరకు వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా, మా ఊళ్ళో కూడా జాతర, రండి రండి అని చాలా కాల్స్ చేశారనమాట. ఫోర్స్ఫుల్గా పిలుస్తూనే ఉంటే ఇంకా సడన్గా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మమ్మీ శారీ చూసారా, నాదే అనమాట. ఎంత కలర్ఫుల్గా భలే అనిపించింది మమ్మీ వేసుకొని, అలా గోల్డ్ జ్యువెలరీ వేసుకున్న తర్వాత. సో నా ఫేవరెట్ శారీ అనమాట ఇది. మమ్మీ ఫస్ట్ నీ శారీ నేను వేసుకునేదా, వద్దు వద్దు అని చెప్పేసి మొహమాటంతో వద్దన్నారు. పండు నేను ఎలాగో అలాగా ఒప్పించేసి మమ్మీకి ఆ శారీ వేసుకునేలాగా చేసేసాము. అత్త వచ్చేసి మమ్మీ కట్టుకున్న శారీనే మళ్ళీ కట్టుకున్నారనమాట. ఆ శారీ బాగుంటుంది కంఫర్టబుల్గా అన్నట్టు. యాక్చువల్గా అది అత్త శారీనే మమ్మీకి ఇచ్చింది. ఇంకా మమ్మీది వేసిన తర్వాత మళ్ళీ నాకు అదే నచ్చింది, నాకు అదే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అత్త వేసుకున్నారు. మేమైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసాము. రిటర్న్లో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ వస్తున్నాము. ఇంకా ఈ స్కూల్ చూసారా, మా అత్త అండ్ మా డాడీ ఇద్దరు చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదివారంట. సో వెళ్ళిపోతూ ఉంటే మా అత్త మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పి, షూట్ చేసుకో, ఇది పులికళ్ళు, మేము ఇక్కడే చదివాము అని చెప్పి నీ వ్లాగ్లో కూడా పెట్టు అని చెప్తే విద్య ఇంకా కార్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నేను షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసాము. సో డాడీ అండ్ అత్త 5th క్లాస్ దాకా, అంటే డాడీ 5th క్లాస్ ఉన్న వరకు అక్కడే చదివారంట. అందుకే అంత ఇష్టం వాళ్ళకి ఆ స్కూల్ అంటే. చిన్నప్పుడు అంతా పల్లెటూరులోనే ఉండేవాళ్ళు కదా, వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అలా ఉండింది ఇలా ఉండింది అని చెప్పి మాతో షేర్ చేసుకుంటూ వచ్చేసింది అత్త కూడా. మమ్మీ వాళ్ళది పల్లెటూరే అండ్ డాడీ వాళ్ళది పల్లెటూరే. బట్ డాడీ చిన్నగా ఉన్నప్పుడే ఇంకా టౌన్కి వచ్చేసారు. ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర సన్న పూల చెట్టు ఉందన్నమాట. అంటే సన్న మల్లి పూలు అంటారు కదా, ఆ పూలు అంటే నాకు భలే ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఆ చెట్టు ఉండేది. సో చిన్నప్పుడు అంతా మమ్మీ నాకు ఆ పూలు కట్టి నీట్గా 2 జల్లు వేసి పంపించేదన్నమాట. సో అత్త వాళ్ళు ఆ పూలు కోసుకోరంట, అంటే పాత ఇంటి దగ్గర ఉంది ఆ చెట్టు, మేము ఎప్పుడు కోసుకోము అని చెప్పింది. నాకు కావాలని చెప్తే ఇంకా అత్త వెళ్ళి తీసుకొచ్చింది నా కోసం. ఇంకా పండు, నానమ్మ, అనూష ఇంట్లోనే ఉన్నారు కదా, వస్తూ వస్తూ వాళ్ళ కోసం వాటర్ మెలన్ తీసుకొచ్చాము. సో వాటర్ మెలన్ నార్మల్గా కట్ చేయకుండా బయట కట్ చేసి అమ్ముతూ ఉంటారు కదా, ఆ స్టైల్లో కట్ చేసింది అనమాట పండు. నేను ఎవరెవరికి ఎంతెంత సైజులో ఇస్తానో అది ఖచ్చితంగా వాళ్ళు తినేయాలి అని చెప్పి ఇచ్చింది. మా అత్తకు చాలా పెద్దది ఇచ్చేసిందంట. ఇంకా వీడియో కోసమైనా తినత్తా అని చెప్తే కష్టంగా అంత పెద్ద స్లైస్ తినేసింది. ఇంకా మేము కూడా బయలుదేరి వెళ్ళిపోవాలి. డాడీ ఒక్కడే ఉంటాడు కదా, అండ్ వంశీ కూడా ముందు రోజు ఈవినింగే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మమ్మీ ఇంకా వెళ్ళిపోదాం అని స్టార్ట్ చేసింది. ఇంకా వెళ్ళే ముందు పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారు కదా, సో ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఎప్పుడూ పెద్దవాళ్ళు తీసుకుంటూ ఉండడం చూస్తాం కదా, అలాంటిది ఇప్పుడు మమ్మీతో కలిసి నేను కూడా తీసుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా కొత్తగా, ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అనమాట మమ్మీ ముందే అలా పసుపు కుంకుమ తీసుకోవడం.
వద్దు అని చెప్పలేము కదా, ఎవరైనా పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు వద్దని చెప్పకూడదు అని చాలామంది చాలాసార్లు చెప్పారు నాకు. అంటే శారీ పెట్టడం, బ్లౌజ్ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో నేను వద్దు వద్దు అని చెప్పేదాన్ని. అలా ఎవరైనా పసుపు కుంకుమ కానీ శారీ అలా పెట్టినప్పుడు తీసుకోను అని చెప్పకూడదు, తీసుకోకుండా ఉండకూడదు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. అందుకే ఇంకా మమ్మీతో పాటు నేను కూడా తీసుకుంటున్నాను. ఇంకా నా అవతారం చూసారా, వచ్చి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, మళ్ళీ నైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇంకా వెళ్ళేది ఎలానో కార్లోనే కదా, కార్లో ఏ డ్రెస్ అయితే ఏముంది అని చెప్పేసి పండు నేను ఇద్దరం నైట్ డ్రెస్లోనే బయలుదేరేస్తున్నాము. మమ్మీ అత్త వాళ్ళు అయితే అరుస్తూ ఉన్నారనమాట, నైట్ డ్రెస్లో వస్తారా అది ఇదని చెప్పేసి. ఏం కాదులే మమ్మీ, కంఫర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాం మమ్మీకి మేము. ఇంకా చూసారు కదా, నేను పండు ఏమో నైట్ డ్రెస్లోనే బయలుదేరేసాం. ఇక్కడ పండు నానమ్మ అత్త నన్నుతో కొట్లాడుతూ ఉంది. మమ్మీ వచ్చినా కూడా మీరు ఊర్లోనే ఉంటున్నారు, మాతో పాటు రావడం లేదు, మీ అందరితో అని చెప్తూ ఉంది. ఇంకా నానమ్మ కూడా కొద్దిసేపు చిల్ అవుదామని చెప్పేసి వీళ్ళ దగ్గరే ఉండిపోయిందనమాట. అందుకే నానమ్మ నీతో అస్సలు మాట్లాడను నేను, నాకు బాయ్ కూడా చెప్పొద్దు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయింది పండు. నువ్వు కూడా హాలిడేస్లో ఇంటికి వచ్చింది, ఇంకా వెంకీ కూడా లీవ్ పెట్టుకొని మరీ ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు మా ఊర్లో కూడా మేము స్పెండ్ చేయాలి కదా, మళ్ళీ బిజీ అయిపోతాం, వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేము పిలిస్తే కూడా వాళ్ళు రాలేదు. మీరు వెళ్ళండి తర్వాత వస్తాం మేము అని చెప్పి మమ్మల్ని మాత్రమే పంపిస్తున్నారు. పండు అందుకే అలిగిందనమాట వాళ్ళందరి మీద. మేమందరం ఉన్నాం కదా, మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా, అందరం హ్యాపీగా ఉండొచ్చు అక్కడ అని. నేను ఓపెన్ చేసినాలే, ఇదే వస్తుందిలే గాలి. బాయ్ బాయ్. పొద్దున్నే రాండి, పొద్దున్నే ఆదివారం. ఇంకా మాతో పాటు వెంకిని కూడా తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ డే మదనపల్లిలో ఏదో వర్క్ ఉంది, మార్నింగ్ రావాలి అని చెప్పాడనమాట. ఇంకా నైట్కి మాత్రమే కదా, మాతో పాటు వచ్చేసాయి, మళ్ళీ బస్లో ఏమొస్తావు అని చెప్పేసి మాతో పాటు వెంకిని కూడా తీసుకెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా నాకు మమ్మీకి అయితే అస్సలు రావాలనిపించలేదు, ఊళ్ళోని ఇంకొక 2-3 డేస్ ఉండాలి అనిపించింది. పల్లెటూళ్ళలో చాలా బాగుంటుంది కదా. ఇంకా డాడీ ఏమో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు, ఇంకా రాలేదా అని చెప్పేసి. డాడీకి బయట ఫుడ్ తినాలి అంటే అంత ఇష్టం ఉండదన్నమాట, ఇంటి ఫుడ్డే కావాలి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ వెళ్ళిపోతే ఎలా, మాకు ఫుడ్కి ప్రాబ్లం అయిపోతుంది కదా, వచ్చేయండి అని పిలుస్తూ ఉంటే సర్లే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. అంతేకాకుండా ఇంకా విద్యాకి కూడా ఏదో వర్క్ ఉందని చెప్పాడు, సర్లే అని చెప్పేసి ఇంకా మళ్ళీ రావచ్చులే అని వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇది వస్తుందని ముందుగా అదే దీనికోసం ఎంత విద్య దాని రెంట్ 4 lakhs మమ్మీ. చెప్తాడు ఆర్ఆర్లు 4 ఇంకా వెళ్ళేదాళ్ళు కొంచెం టీ తాగి చిల్ అవుతూ వెళ్దాము అని చెప్పి ఒక చోట స్టాప్ చేస్తే అక్కడ టీ స్నాక్స్ ఏవీ లేవంట. అందుకే ఇంకా ఇంటికి వచ్చి రాగానే విద్య మా కోసం బజ్జీలు తీసుకొచ్చాడు. ఇంకా వెళ్ళిన వెంటనే టీ కూడా పెట్టేశాను. అందరం మాట్లాడుకుంటూ టీ తాగుతూ బజ్జీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా విద్య మా పాతును కూడా తీసుకొచ్చాడనమాట. బజ్జీల కోసం వెళ్ళినప్పుడు పాతును ఒక 2 days మిస్ అయిపోయాం కదా, అందుకే ఇంకా వచ్చి రాగానే పార్తుని తెచ్చుకునేసాము. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, నాతో పాటు విద్య కూడా చేస్తున్నాడు. విద్య ముందే చెప్పాడనమాట నాకు, మీ మమ్మీ వచ్చిన తర్వాత 1.5 month or 2 months ఖచ్చితంగా నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది, ఒకేసారి మీ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దు అని చెప్పాడు. లేదు నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి మమ్మీ వచ్చి ఒక 2 months ముందు స్టార్ట్ చేశాను. నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను అనమాట, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. విద్య మాట వినుంటే బాగుండేది అనిపించింది. మమ్మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా అరుస్తుందని తెలుసు నాకు, కానీ ఎలాగోలాగో ఒప్పించి చేస్తాను అని విద్యతో ఛాలెంజ్ చేశాను. బట్ అవన్నీ కుదరలేదన్నమాట. ఇంకా అందరితో పాటు నేను కూడా అన్నీ తినేయాల్సి వచ్చింది. ఓకే ఒక 2 months కదా, సర్లే ఎంజాయ్ చేద్దాం అన్నట్టు నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా మా పార్ట్ వచ్చి రాగానే బయటకు వెళ్ళాలని చెప్పేసి కీస్ అని వంశీని అడగడం స్టార్ట్ చేశాడు.
మళ్ళీ బాబాయ్ దగ్గరకు నో 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 నా వద్దులే మనకి అది బాబాయ్ దగ్గర పోకుండా మళ్ళీ ఇప్పుడు ఇట్లా పండు ఏం చేస్తాను పండుని పిలుచుకో పండు సో అలా ఇంకా టీ టైం అయిపోయిన తర్వాత పాతతో కొద్దిసేపు ఆడుకున్నాను. ఆ తర్వాత ఇంకా మమ్మీ పండు ఏదో ఒకటి వంట చేద్దాము అని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. నేనేమో ఇంకా ఏదో ఎడిటింగ్ ఆర్ సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నప్పుడు మా పాతు చూసారా కీస్ అన్నీ అక్కడ ఉంటాయి అని చెప్పేసి కీస్ కోసం వెళ్తున్నాడు అనమాట. ఇలా ఎగరడానికి ట్రై చేస్తున్నాడు కీస్ అందుకోవడం కోసం. సో పాతు అని పిలుస్తున్నా కూడా వినిపించుకోవట్లేదు, అంతా కీస్ పిచ్చి మా పాతుకి. మమ్మీ ఇంకా లోపల ఏదో సర్దుతూ ఉంటే మమ్మీతో పాటు వెళ్ళి లోపల కుంకుమ మొత్తం ఇలా పూసుకొని బయటకు వచ్చాడు మా పాతుగాడు. పాతు చూడిడా పాతు నార్మల్గా ఇంట్లో నేను ఎప్పుడు పూజ చేసినా నాతో పాటు పాతను కూడా పూజ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాను. మీరు చూస్తూనే ఉంటారు కదా వ్లాగ్స్లో. సో చిన్నప్పటి నుండి పూజలు కొంచెం అలవాటు చేసి డివోషనల్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు వాడికి కూడా అలవాటు చేద్దాము అన్నట్టు తీసుకెళ్తూ ఉంటాను. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అది మొత్తం అబ్జర్వ్ చేసి మా పాతుగాడు కూడా ఒక్కొక్కసారి అలానే చేస్తూ ఉంటాడు. ఇంకా మేం లేనప్పుడు కూడా పిన్ని అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఇలా కుంకుమ మొత్తం పూసుకొచ్చాడంట చెంపలకి ఆ సైడ్ ఈ సైడ్. చందు నాకు కాల్ చేసి మరీ చెప్పింది ఒకసారి. సేమ్ ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా అలానే చేశాడు. అదేదో ప్రౌడ్గా ఫీల్ అయిపోతాడు అనమాట అలా చేసిన తర్వాత. ఇంకా పాతోని ఇంటికి తీసుకొచ్చామన్నమాట. టైం అప్పుడు 10:30 అవుతూ ఉన్నింది. సరే ఇంకా పడుకునే టైం కదా అని చెప్పేసి పాతోని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాం. సో ఇదంతా ఒక 2 days వ్లాగ్ అనమాట. మీతో ఒకే వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మెయిన్వి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి అనమాట. నేను అంతగా షూట్ చేయలేదు బిజీగా ఉండడం వల్ల. ఇవన్నీ మేము అత్త వాళ్ళ ఊర్లో తీసుకున్న ఫొటోస్ అనమాట. మనకి ఎంత మెమరబుల్గా ఉంటుందో కదా, చాలా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉండరు, ఏం ఫొటోస్లే అది ఇది అంటారు. బట్ ఒక 1 year తర్వాత 2 years తర్వాత అవి చూసుకున్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ట్రావెల్ చేసినప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు, ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, మనకి చాలా మెమరీస్ ఇస్తాయి అవి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.